బీహార్ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల లెక్క ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఓటర్ లిస్ట్ తయారు చేసే దాంట్లో కొంత అపోజిషన్ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ పార్ట్నర్స్ కు అనుమానాలు వచ్చి ఎలక్షన్ కమిషన్ కలవడానికి పోతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తేజస్వి యాదవ్, అదేవిధంగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ గారు పోతే ఆయన ఓన్లీ ఇద్దరినే మాట్లాడతా, నేను ఎవరిని అలౌ చేయ అన్నాడు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఎలక్షన్ కూటమి ఏదైతే ఉన్నదో అందరు కలిసిండ్రో, ఇండియా అలయన్స్ వాళ్ళని కలవకుండా ఇద్దరినే కలవడం అంటే అది కేవలం కావాలని ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. బట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ బీజేపీ ఏం చెప్తుందో, ఎన్డీఏ ఏం చెప్తుందో ఎలక్షన్ కమిషన్ పార్టిజాన్ యాటిట్యూడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో ఇదే ప్రధానమంత్రి నోట్ బందీ చేశాడు, ఇప్పుడేమో ఓడ్ బందీ కూడా చేసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో హుక్ అండ్ కుక్ గెలవాలి ఎన్డీఏ గవర్నమెంట్ అనేది దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ బయాస్ చేస్తుందనేది తెలుస్తూ దీన్ని నేను కండెమ్ చేస్తున్నా. ఇలాంటి వాతావరణం నేను ఎన్నడూ చూడలే. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్, అందరూ సమానంగా చూడాలి. రాజ్యాంగంలో ఏం రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్, అందరికీ సమాన హక్కు ఇచ్చాడు. మరి ఇండియా అలయన్స్ వాళ్ళు అందరూ కలిసిపోతా అంటే ఇద్దరిని అలౌ చేయడం అంటే ఇది గతంలో నోటు బందీ చేసినట్టే ఇప్పుడు బీహార్లో ఓటు బందీ కూడా జరుగుతున్నది. దీన్ని హుక్ అండ్ కుక్ గెలవడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. అందులో ఎలక్షన్ కమిషన్ కూడా పార్టిజాన్ యాటిట్యూడ్ చేస్తుంది. దీన్ని నేను కండెమ్ చేస్తున్నా. యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కు దీన్ని నేను కండెమ్ చేస్తున్నా. ఇలాంటి యాటిట్యూడ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందనేది నా ఉద్దేశం.